కష్టం లేదు యేసు తోడుండగా, ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా, ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా, ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా. దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకుండగా, భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎర్రచంద్రం ఎదురొచ్చినా, ఎరికో గోడలు అడ్డొచ్చినా, సదానే శోధించినా, శత్రువులే శాసించినా, పడలు భయపడకు బలవంతుడై నీకుండగా, నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా. దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకుండగా, భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా, ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా, ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా, ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా. దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకుండగా, భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి ముఖ్యంగా ఈ తరంలో ఈ విధంగా దేవుని కొరకు వాడబడుతూ, మరి ముఖ్యంగా ఆ డి జోడి పెర్ఫార్మెన్స్లో అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తూ ఆ విధంగా బాధపడుతూ దేవునికి దూరంగా ఉంటున్న వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం. బ్రదర్ మధు గారు వచ్చే ప్రత్యక్షమైన సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. హానరబుల్లీ వెల్కమ్ టు బ్రదర్ మధు గారు. చాలా సంతోషం అండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి మరియు రాణి అక్క గారికి, అలాగే ప్రత్యేకంగా తల్లి గారికి, అన్న వీళ్ళందరికీ, మీ అందరికీ కూడా దేవుని పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకోండి. కృప కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు మహాప్రభు. తండ్రి, ఇలా కూడుకున్నామంటే కేవలం మీ సంకల్పం తండ్రి. ఒకసారి మమ్మల్ని అందరిని మీరు జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. పిల్లల నుంచి పెద్దల వరకు తండ్రి అందరూ వచ్చి ఉన్నాం తండ్రి. తండ్రి, ఈరోజు మాతో ఏవైతే మీరు మాట్లాడాలని దలిచారో తండ్రి, ఒకసారి మాతో మాట్లాడండి. ఒకవేళ తండ్రి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్రియలు కానీ తండ్రి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు కానీ ప్రవర్తన కానీ తండ్రి మాలో ఉంటే క్షమించండి.
ఈరోజు మాతో మాట్లాడండి తండ్రి. మీ యొక్క ఆత్మతో తండ్రి మమ్మల్ని అందరినీ నింపండి తండ్రి. మీ యొక్క ఆత్మీయ సహవాసం తండ్రి ఇలా జరగాలని ప్రభా మేము ప్రాముఖ్యంగా అనుకుంటున్నాం తండ్రి. ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. అవకాశాన్ని ఇచ్చిన అందరికీ తండ్రి మీరు ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. ప్రభా ఈరోజు తండ్రి మీరు ఏవైతే మాతో మాట్లాడాలని మీకు తలచినారో తండ్రి, వాటన్నిటినీ మాతో మాట్లాడి తండ్రి మమ్మల్ని క్షమించి మరలా తండ్రి మీ యొక్క హస్తముల మీదకి తండ్రి మమ్మల్ని చేర్చుకుంటారని మరీ అడుగుచున్నాం. జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. అందరికీ ప్రభా సూటబుల్ అయ్యే మంచి మాటలతో తండ్రి మాతో మాట్లాడండి, సహాయం చేయండి. చక్క జ్ఞానాన్ని మంచి ఆత్మీయతని తండ్రి మాకు ఇస్తారని ఆశపడుతూ చిన్ని ప్రార్థన క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. చక్కని అవకాశాన్ని దేవుడు నిజంగా నాకు ఇచ్చాడండి. అది అక్కగారి ద్వారా, రాణి అక్కగారి ద్వారా, అలాగే తల్లిగారి ద్వారా. సో నా సాక్ష్యాన్ని మీ ముందు పెట్టే ముందు కొద్ది మాటలు ఏంటంటే, నేను ఒకప్పుడు జోడీ డ్యాన్సర్నండి, అలాగే సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి డ్యాన్సర్ని. అక్కడున్న నన్ను ఇక్కడ పెట్టడానికి, దేవుని యొక్క ప్రణాళిక అర్థం కావడానికి దేవుడు చాలా చేసాడండి. సో నా గతాన్ని గుర్తుపెట్టుకుంటే లేదా నా గతాన్ని తలుచుకుంటే ఒకవైపు బాధ కలుగుతుంది, మరొక వైపు సంతోషం కూడా కలుగుతుంది. సో నాది తుని పైకురో పెట్టండి. సో నా పేరు మధు. ప్రస్తుతానికైతే నేను ఎంఏ చదువుతున్నా, మరొక వైపు దేవుని పని చేస్తున్నా. నా గోల్ ఏంటంటే, నాలాగా అనేక మంది యవనస్తులు పాడైపోతున్నారు, వారిలో ఒక్కరినైనా బయటికి తీసుకురావాలి. అది ఇండస్ట్రీలో డాన్సర్లైనా, డీలో డాన్సర్లైనా, లేదంటే ఎవరైనా ఒక్కరిని బయటికి తీసుకొచ్చి తీర్పు రోజు నేను ధైర్యంగా నిల్చోవాలి, నేను పనిచేశాను, ఇంకో నా వాళ్ళు ఇలాగా రక్షింపబడ్డారని. సో ఈ గోల్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నేను ఒకప్పుడండి స్కూల్ ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ టైంలో నేను ఒక అమ్మాయిని లవ్ చేశానండి. నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, ఒక లవ్తో స్టార్ట్ అయింది. ఒక అమ్మాయిని లవ్ చేశాను. లవ్ చేశాక ఆ అమ్మాయి ఏం చేసిందంటే, నాకు తెలియకుండా వేరే అబ్బాయిని లవ్ చేసింది. స్టార్టింగ్ ఎఫెక్ట్ నా మీద. అంటే నాకు తెలియకుండా వేరే అబ్బాయిని లవ్ చేసి నాకు మోసం చేసింది. నాకు అనిపించింది ఏంటంటే, అప్పుడు ఈ అమ్మాయిని ఎలాగోలాగా నా దగ్గరికి మరలా రప్పించుకుందామని. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. నా స్టైల్ ఏంటంటే, నన్ను ఆ అమ్మాయి విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నేను ఆ అమ్మాయి కోసం వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి రావాలంటే నాకు మంచి పేరు, మంచి ప్రతిష్ట కావాలి. ఇప్పుడు ఈ మంచి పేరు లేదా మంచి ప్రతిష్ట రావాలంటే సింపుల్గా రాదు. అది ఏదో ఒకటి కష్టపడాలి, ఏదో ఒక ప్యాషన్ ఉండాలి. సో ఎలా సంపాదించుకుందామని ఆలోచనప్పుడు ఈ మంచి పేరు, ఈ మంచి ప్రతిష్ట ఎలా రావాలబ్బా, ఎలా వస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే, ఒక డాన్సర్. సో డాన్సర్ అయితే నాకు మంచి పేరు వస్తుంది, మంచి ప్రతిష్ట వస్తుంది, అందరు నా కోసం చెప్పుకుంటారని దురుద్దేశంతో నేను ఏం చేశానంటే డ్యాన్స్ని స్టార్ట్ చేశాను. డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసి దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా నేను నేర్చుకున్నాను. అసలు డ్యాన్స్ అంటే ఏంటి, దాంట్లో ఉండే స్టెప్స్ కానీ లేదా దాంట్లో ఉండే స్టైల్స్ కానీ మొత్తం ఇవన్నీ నేర్చుకొని ఏం చేశానంటే, ఇంకా నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఒకటే పని, ప్రాక్టీస్. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం తెల్లవారు 4 గంటల నుంచి టిఫిన్ టైం వరకు 8 గంటల వరకు ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ టైంలో నాకు టిఫిన్ చెయ్యాలనిపిస్తే చేస్తాను, లేదంటే లేదు. మరలా నైట్ కూడా ఇదే ప్రాక్టీస్. ఇలా ప్రతిరోజు నేను ప్రాక్టీస్ ఎంతగా అయిపోయానంటే, తెలియకుండానే నేను డ్యాన్స్ అంటే నాకు పిచ్చి అయిపోయింది. పడుకున్నప్పుడు డ్యాన్స్, తిన్నప్పుడు డ్యాన్స్, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు డ్యాన్స్, ఏది చేసినా డ్యాన్స్ అన్నట్టుగా నా లైఫ్ అయిపోయింది.
కానీ ఆ రోజు నా ప్రాక్టీస్లో నా కష్టం ఎలా ఉండేదంటే మొత్తం నా షర్టు ప్యాంటు లోన ఇన్నర్వేర్ మొత్తం అంతా తడిచిపోయేది. అంత ప్రాక్టీస్ చేసేవాడిని ప్రతిరోజు. ఉదయం ప్రాక్టీసే, నైటు ప్రాక్టీసే, ఉదయం నైటు ఉదయం సాయంత్రం ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశాను. నాకు తెలియకుండా ఈ ప్రాక్టీస్ ఏం చేసిందంటే నన్ను 10 మందికి 100 మందికి తెలిసేలా చేసిందంట. ఆ రోజులో నేనేం చేశానంటే ఈ ప్రాక్టీస్ని నేనేమైతే ప్రాక్టీస్ చేస్తున్నానో ఆ ఫోటోలు కానీ వీడియోస్ కానీ నేను పోస్ట్ చేసేవాడిని సోషల్ మీడియాలో. ఏవైతే ఆ రోజుల్లో టిక్టాక్ ఉండేది, టిక్టాక్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఈ మూడిటిలో నేను చేసిన ప్రతి ప్రాక్టీస్ ఏం చేశానంటే పోస్ట్ చేసేవాడిని. ఇవి అందరికీ తెలిసేలా చేసాయి. సో తెలియగానే ఏం చేసిందంటే ఈ వీడియో ఒక చోట చైతన్య మాస్టర్ అని చెప్పి డి జోడి కొరియోగ్రాఫర్ ఆయన, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే మనం అందరూ టీవీ చూస్తాం. సో చైతన్య మాస్టర్ దగ్గరికి వెళ్ళింది ఈ వీడియో. వెళ్ళగానే ఆయన నాకు కాల్ చేశారు, బాబు మధు నువ్వు డ్యాన్స్ వేస్తున్నావు, చాలా బాగా వేస్తున్నావు, నేనైతే గమనించాను. సో నిన్ను నా టీంలో ఉంచుకుంటా, నువ్వు వస్తావా అనగానే నాకేమనిపించిందంటే అప్పుడు ఆనందం ఎలా ఉందంటే జీవవృక్ష ఫలాన్ని తిన్నట్టుగా మంచి ఆనందం కలిగిందండి నిజంగా. నేను ముందు వెనక చూడలేదు, తల్లిదండ్రులను చూడలేదు, నా స్టడీస్ అన్నీ పక్కన పెట్టేశాను. అన్నీ పక్కన పెట్టేసి లగేజ్ సర్దుకొని డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోయాను. సో ఇదే విధమైన మంచి ప్రాక్టీస్లో ఉంటున్నప్పుడు డి షోలో ఎప్పుడైతే అందరికీ పబ్లిష్ అయ్యానో అప్పుడు ఇంటికి రాగానే నాకు మామూలు ఆనందం కాదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పొగడమే. అంటే డీలో ఉంటే ఎంత క్రేజ్ ఉంటుందా, ఎంతమంది అమ్మాయిలు పరిచయం అవుతారా, ఎంత బాగుంటుందా లైఫ్, రాయల్ లైఫ్. ఎందుకంటే ఆ రోజుల్లో మాకు లగ్జరీగా ఉండేదండి లైఫ్. బయటికి వెళ్ళాలంటే కారులో తీసుకువెళ్ళేవారు, 5 స్టార్ 6 స్టార్ హోటల్స్ అన్నీ బుక్ చేసేవారు మా కోసం. అంత రాయల్గా ఉండేది, లైఫ్ బాగుంది. ఒకవైపు నేనేం చేశానంటే లైఫ్ బాగుంది కదా అని చెప్పి దాంట్లో ట్రావెల్ చేస్తుంటే నాకు తెలియకుండానేనండి అమ్మాయిలకు బానిస అయ్యానండి. అమ్మాయిలకు బానిస అయ్యాను. ఎలా అమ్మాయిలకంటే ప్రతి వారు డ్యాన్స్ అంటే అమ్మాయిలకి లేదా అబ్బాయిలకి కూడా ఇష్టమే. ప్రతి ఒక్కరు కాల్ చేయడం, మధు మీ డ్యాన్స్ చాలా బాగుంది, నువ్వు నాకు చాలా నచ్చావు అని చెప్పి ఏదో రకంగా మాట్లాడడం లేకపోతే చాట్ చేయడమో చేసేవారు. సో ఏదో రకంగా చేసినప్పుడు ఈ లిస్ట్ అయితే పెరిగిపోయింది. నాకు అమ్మాయిలు కూడా డివైడ్ చేశానండి. ఎలా చేశానంటే బంగారం అంటే నాకు ఇష్టమైన అమ్మాయి, బాగా నచ్చిన అమ్మాయి అనుకోండి, బంగారం అని పేరు పెట్టి వాళ్ళ సొంత నేమ్ని సేవ్ చేసేవాడిని. ఆ రోజులోనండి నా ఫోన్ తీసుకొని మీరు కాంటాక్ట్లోకి వెళ్ళి బంగారం అని టైప్ చేయండి, 100కి దాటి ఉంటుంది లిస్టు. ఆ రోజులో మీరు నా ఫోన్ తీసుకొని బేబీ అని టైప్ చేయండి, అది 100 దాటి ఉంటుంది. అంటే బంగారం బేబీయే ఎంతమంది ఉంటే మిగతా వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు. అంటే నాకు తెలియకుండానే నేను ఏమయ్యానంటే అమ్మాయిలకి బానిస అయిపోయాను. అమ్మాయిలతో మాట్లాడడం ఇష్టం పెరిగిపోయింది, అమ్మాయిలకి బాగా క్లోజ్ అయిపోయాను. ఒకవైపు మా ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే తెలియకుండానే నాకు మందు అలవాటు కూడా చేశారు. రే మనది యవ్వన వయసురా, ఈ టైంలో తాగకపోతే ఇంకెప్పుడు తాగుతాం, ఒకసారి తాగి చూడరా, దానికి వచ్చి కిక్కే సూపర్ ఉంటుంది రా కిక్కు, ఆ మత్తులో చాలా బాగుంటుందని చెప్పి ఏదో రకంగా నన్ను కన్ఫ్యూజ్ చేసి నాకు తాగడం కూడా అలవాటు చేశారు. ఒకవైపు నాకు చెడంటే అప్పుడు తెలియదండి, నాకు చెడంటే పెద్దగా తెలీదు. ఒకవైపు తాగేవాడిని, మరొక వైపు అమ్మాయిలతో కూడా మాట్లాడేవాడిని, మరొక వైపు నా ప్రాక్టీస్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళేవాడిని. అయితే ఇంకో 1 వీక్లో నేనేం చేయాలంటే ఈ మిడిల్ స్టేజ్ ఏదైతే ఉందో డ్యాన్స్లో కంటెస్టెంట్ అనే ఆ ప్లేసు నాకు ఇవ్వడానికి ఛాన్స్ వచ్చింది. ఒకవైపు ప్రాక్టీస్ చేస్తా, మరొక వైపు మొత్తం అమ్మాయిల్ని లేకపోతే డ్రింకింగ్ ఇవన్నీ చేసుకుంటూ నా లైఫ్ని ఏం చేస్తున్నానంటే ముందుగా కొనసాగిస్తున్నా. సో ఇదే రానుపోను మంచి ప్రాక్టీస్లో ఏం జరిగిందంటే శేఖర మాస్టర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆయన మన మూవీ కొరియోగ్రాఫర్. సో శేఖర మాస్టర్ నాకు కాల్ చేసి, మధు ఇలాగ నువ్వు మంచిగా డ్యాన్స్ వేస్తున్నావు నేను చూశాను, నువ్వు ఎక్కడ కాదు వేయవలసింది నా దగ్గరికి వచ్చాయని చెప్పి ఆయన్ని తీసుకెళ్ళి వెంకీ మామ మూవీలోని అలాగే ABCD 2 అనే మూవీలో డైరెక్ట్గా ఛాన్స్ ఇస్తాడండి. అంటే మూవీ డాన్సర్ అయిపోయాను నేను. ఎప్పుడైతే మూవీ డాన్సర్ అయ్యానో అప్పుడు నా పేరు ఇంకా మోత మోగిపోయింది. ఎక్కడికి వెళ్ళినా మధు ఒరే మూవీలో డాన్సర్ రా, అలా మూవీ అలా వస్తుండగానే నన్ను చూపించేవారు, అదిగా చూడరు, అదిగా మనవడేరా మనవరు అని చెప్పి నా కోసం చెప్పుకొని గర్వంగా వాళ్ళు నా ఫ్రెండ్స్ కానీ నా స్నేహితులు కానీ మా ఫ్యామిలీ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నా కోసం చెప్పి ప్రౌడ్గా చెప్పుకునేవారు.
అంత పేరు, అంత ప్రతిష్ట నిజంగా సంపాదించాను. మంచి రాయల్ లైఫ్ని కూడా సంపాదించాను. అయితే ఇదే కోణంలో వెళ్తుంటే సడన్గా ఏం జరిగిందంటే, ఒకసారి ఇంకో 1 వీక్ ముందు నేను ఆడిషన్ ఇవ్వాలి ఆన్లైన్లో. అయితే ఇంకో ఓన్లీ 1 వీక్ ముందండి ఇదే ప్రాక్టీస్ చేస్తుంటే ఏం జరిగిందంటే సడన్గా కరోనా వచ్చింది. సడన్గా కరోనా వస్తే ఇంకో 1 వీక్లో ఈ కరోనా ప్రాక్టీస్ కూడా నేను చేశాను ఇంకో 1 వీక్లో నేను మిడిల్ స్టేజ్కి వచ్చేస్తాను. ఒకవైపు ఇండస్ట్రీలో నేను ఎదుగుతున్నా, ఇంకోవైపు డీలో కూడా ఎదుగుతున్నా, ఇంకోవైపు నా పేరు ప్రతిష్ట అంత మంచిగా వెళ్తుంది. ఈ టైంలో నేను కానీ కంటెస్టెంట్ అయ్యాను అనుకోండి, దీనికి మించిన పేరు, దీనికి మించిన ప్రతిష్ట నేను సంపాదించుకుంటానని చెప్పి నేను ఏం చేశానంటే డైరెక్ట్గా మిడిల్లో ఎవరైతే వేస్తారో వారిని టార్గెట్ చేశారు. ఇప్పుడు అది రీచ్ అవ్వాలంటే నేను ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సో కరెక్ట్గా ఇదే టైంలో నాకు కరోనా వచ్చింది. 2019 కదండి, 2019 లాస్ట్లో 2020 మధ్యలో కరోనా వచ్చింది. ఈ కరోనా టైంలో ఏం జరిగిందంటే ఎటు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఒకవైపు కంచెలతో ఎవరు బయటికి వెళ్ళడానికి, బయట వాళ్ళు లోపలికి రావడానికి ఛాన్స్ లేకుండా చేశారు. మరొక వైపు పోలీసులు బయట అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నారు, ఎవరన్నా బయటకు వస్తే కొట్టేద్దామని. ఎందుకంటే ఆ రోజు కరోనా కాబట్టి ముట్టుకుంటే కనీసం కరోనా వచ్చేద్దని భయం. అందును బట్టి ఎవరు తిరగకుండా అటు ఇటు చేయకుండా ఏ కార్యకలాపాలు జరగకుండా ఆపేశారు. నాకు ఒకటే గుర్తుకొస్తుంది, నేను ఎలాగన్నా రీచ్ అవ్వాలి. ఈ టైంలో కానీ నేను ప్రాక్టీస్ ఆపేసాను అనుకోండి, నేను కన్ఫర్మ్గా నాకు వచ్చిన ప్రేరు పోద్ది, ప్రతిష్ట పోద్ది, నాకు వచ్చిన అమ్మాయిలు ఫాలోయింగ్ పోద్ది, నేను అనుభవిస్తున్న రిచ్ లైఫ్ ఏదైతే ఉందో ఇదంతా పోద్ది అనుకొని అసలు వదలలేదండి. ఏ టైంలో అయితే పోలీసులు, ఏ టైంలో అయితే ఊరి పెద్దలు ఉండరో ఆ టైంలో ప్రాక్టీస్ చేసేవాడిని. అది తెల్లవారుజామున 4 గంటలకి. ఆ టైంలో కోడి కూడా లెగదు. కోడి లెగలేని ఆ సమయంలో నేను లేచి ఏం చేసానంటే ఎవరికి తెలియకుండా దొంగచాటుగా బయటకు వచ్చి అటు ఇటు చూసుకొని పోలీసులు ఉన్నారా లేకపోతే ఊరి పెద్దలు ఉన్నారా అని అటు ఇటు చూసుకొని కంచెలు ఇలా తీసి లోనకి వెళ్ళి ఆ గోడ దూకి అక్కడ ప్రాక్టీస్ చేసేవాడిని. అలా ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఇంకా మంచిగా డెవలప్ అయ్యాను. ఇదే డెవలపింగ్లో ఇంటికి వచ్చాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అసలు యేసుక్రీస్తు యొక్క వెలుగు రేఖ నా మీద ఎందుకు పడిందో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను, జాగ్రత్త వినండి. అయితే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను ఈ కరోనా టైంలో. ఇంటికి వచ్చాను. ఒకసారి ఇంటికి వచ్చి పడుకొని వీడియోస్ చూస్తున్నానండి. ఈ వీడియోస్ చూస్తుంటే దేవునికి సంబంధించిన ఒక వీడియో వచ్చింది. ఆ దేవునికి సంబంధించిన వీడియో వస్తే నేనేం చేశానంటే ఇలాంటి నాకెందుకే, నాకు బోల్డ్ వయసు ఉంది, ఇది యవ్వన వయసు, ఫుల్ ఎంజాయ్ చేసే వయసు, చక్కగా అందరితో తిరిగి పెళ్లి చేసుకొని అన్నీ అనుభవించి అప్పుడు రేపో మాపో చచ్చిపోతాం కదా, అప్పుడు దేవుడిని నమ్ముకుందాంలే అని ఆలోచించుకొని నాకెందుకే దేవుడు అని చెప్పి పైకి తోసాను. చూడలే ఆ వీడియో, పైకి తోసాను. చూడకుండా మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ ఆ ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ భోజనం చేసి మళ్ళీ పడుకొని, ఇంకా అప్పుడు కరోనా టైం కాబట్టి పెద్దగా బయటకు వెళ్ళా, మళ్ళీ పడుకొని మళ్ళీ వీడియోస్ చూస్తున్నా. మళ్ళీ చూస్తుంటే మళ్ళీ అదే వీడియో వచ్చిందండి. అదే వీడియో వచ్చింది. మళ్ళీ అదే వీడియో వస్తే నాకేం చేయాలో తెలియలే. మళ్ళీ అదే ఆలోచన, నాది మంచి వయసు, ఈ వయసులోనే ఏదైనా సాధించాలి, ఏదైనా ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేయాలి, తింటే తినాలి, తాగితే తాగాలి, అమ్మాయిలతో తిరిగితే తిరగాలి, ఇదే మంచి వయసు అనుకొని నేనేం చేశానంటే మళ్ళీ పైకి తోసాను. పట్టించుకోలే. అసలు నాకు దేవుడు అంటేనే లెక్కలేదు. ఆ రోజుల్లో నాకు దేవుడు అంటే తెలియదండి. నిజంగాను దేవుడు ఎవరో కూడా నాకు తెలియదు. నామకార్థ క్రైస్తవుని. నా లైఫ్ ఒకటే, మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకుందామని, గొప్పగా సమాజంలో బ్రతుకుదామని. సో ఈ ఉద్దేశంతో నేను ఏం చేశానంటే నాకు ఎందుకులే దేవుడు అన్నట్టుగా పైకి తోసాను. ఈ పైకి తోసిన తర్వాత మళ్ళీ సాయంత్రం భోజనం చేసి మళ్ళీ అంటే నా ప్రాక్టీస్కి సంబంధించిన వీడియోలు తీసుకోవడానికి నేను ఎలా బిల్డ్ అవ్వాలి, ఇంకా కొత్త ఏం నేర్చుకోవాలి, ఎలా సాధించాలి, అందరినీ ఎలా డౌన్ చేయాలన్న ఉద్దేశంతో నాకు కొత్త వీడియోలు చూడడానికి నేను ఫోన్ ఓపెన్ చేసి మళ్ళీ చూస్తున్నానండి. మళ్ళీ చూస్తుంటే మళ్ళీ అదే వీడియో వచ్చిందండి. మళ్ళీ అదే వీడియో వచ్చింది. ఇంకా నా మనసు ఏమనిపించిందంటే ఒక్కసారి చూసి ఓపెన్ చేస్తే గోలంతా పోద్ది కదా, ఈ ఆలోచనలన్నీ మనకి ఇంకా రావు కదా, ఒక్కసారి చూసి ఓపెన్ చేసి ఇంకా పక్కన పడిచేద్దాం వీడియోని అనుకున్నాను. ఇదే ఉద్దేశంతో ఏం చేశానంటే వీడియో పొరపాటున ఓపెన్ చేశానండి. వీడియో పొరపాటున ఓపెన్ చేస్తే దాంట్లో ఒక దైవ సేవకుడు ఎవరో, నాకు ఆయన ఎవరో గుర్తులేదు, కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ కరోనా టైంలో నువ్వు కానీ దేవుణ్ణి పక్కన పెడితే నెక్స్ట్ చనిపోయేది నువ్వే అన్నాడు. ముఖాముఖిగా సూటిగా అన్నాడు, నువ్వు కానీ ఈ కరోనా టైంలో దేవుని కానీ పక్కన పెడితే నెక్స్ట్ చనిపోయేది నువ్వే అన్నాడు. వెంటనేనండి నా గుండె 72 నుంచి 170కి పోయింది.
నిజంగా ఇదేంటి సడన్గా ఎలా అంటున్నాడు? ఇప్పుడు నేను చనిపోతే నా డ్యాన్స్ ఏమైపోవాలి, నా పేరు ప్రతిష్ట ఏమైపోవాలి, నేను మెయింటైన్ చేస్తున్న అమ్మాయిలందరూ ఏమైపోవాలి, నా రాయల్ లైఫ్ ఏమైపోవాలి అని చెప్పి ఆలోచించి ఎందుకంటే ఆ రోజుల్లోనండి కరోనానండి, జాగ్రత్త వినండి, ఆ రోజుల్లో కరోనానండి, ఎలా పడితే అలా చనిపోయారండి. ఎక్కడ చూసినా చావులే. అంతకెందుకండి, నా ఫ్రెండ్ నా కాలనీలో 2 ఫ్రెండ్స్ చనిపోయారండి కేవలం కరోనా వల్ల. కేవలం ఆ రోజు ఏదైనా ఫోన్ చూస్తే చాలు భయం వేసేది. ఎక్కడ చూసినా వార్త, ఇలా చనిపోయారని కరోనాలో ఇలా చనిపోయారని. అసలు నేను అనుకోలేదండి అంత్యక్రియలు ఆన్లైన్లో జరుగుతాయని. ఆన్లైన్లో క్లాసులు జరిగాయండి. ఆన్లైన్లో మహా అయితే చిన్న చిన్న కార్యకలాపాలు జరిగితే కానీ అంత్యక్రియలు కూడా ఆన్లైన్లో జరిగితేని కూడా నేను ఎప్పుడు ఊహించలేదండి. నాకు తెలిసి మీరు కూడా ఊహించరు. అలాంటి రోజులవి కరోనా టైం. ఎటు చూసిన మరణాలు, ఎటు చూసిన చావులు. కన్న తండ్రి చనిపోతే ఎల్లైన పరిస్థితి, కన్న తల్లి చనిపోతే కనీసం ముట్టుకోలేని పరిస్థితి, కనీసం గాలి ఒకళ్ళు పీల్చుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితి అంటే ఎటు చూసినా చావే, ఎటు చూసినా మరణమే. గట్టిగా చెప్పాలంటే అండి, ఆ రోజు కాదండి, ఈ రోజు చనిపోతున్నారు. ఈ రోజు అలాగ ఉంది, కరోనా లేదు కానీ ఈరోజు మరణాలు అలాగా ఉన్నాయి. ఎవరు ఎలా చనిపోతున్నారో కూడా తెలియట్లేదండి ఈరోజు కూడాను. చిన్న ఉదాహరణ ఏంటంటే, మొన్నేనండి 10th రిజల్ట్స్ బయటకు వచ్చాయి. దాంట్లో 10th క్లాస్ అబ్బాయి ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. 10th క్లాస్ అబ్బాయి ఆ రిజల్ట్స్ వెయిటింగ్ చేస్తుంటే ఆయనకు వచ్చిన ఆ 10th క్లాస్ 15 సంవత్సరాల చిన్న పిల్లడికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఒకవేళ పాస్ అయితే పర్లేదు, ఒకవేళ చనిపోతే అన్న ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ఏం చేసిందంటే పాపము ఆయన భయపడేసిందండి. ఒకవేళ చనిపోతే అయ్య బాబోయ్, నా తల్లిదండ్రులు ఏమంటారు, నా ఫ్రెండ్స్ నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు నా సొసైటీ నన్ను ఏ విధంగా ట్రీట్ చేస్తారు అనుకొని తనలో తనే భయపడిపోయాడండి. ఒకవేళ ఫెయిల్ అయితే బాబోయ్ మా మమ్మీ డాడీ చితక్కొడేస్తారు అన్న భయం ఏం చేసిందంటే, భయం పెరుగుతూ ఆ భయం ముందుకు తీసుకువెళ్తూ ఇంకా భయాన్ని పెంచుతూ ఏం చేసిందంటే, ఎవరికి తెలియకుండా ఆ భయాన్ని కప్పెట్టలేక, ఆ భయానికి ఆ వచ్చిన ఆ ఏవైతే ఒత్తిడి ఉందో దాన్ని సహించలేక ఏం చేశాడంటే, ఎవరికి తెలియకుండా సింగిల్గా ఉండి మేడపైన ఊరేసుకొని చచ్చిపోయాడు. సింగిల్గా మేడపైన ఊరేసుకొని చచ్చిపోయాడండి పాపం. ఇంకో 2 గంటల్లో రిజల్ట్స్, సింగిల్గా చచ్చిపోయాడు. ఇది అదృష్టమనాలో లేకపోతే దురదృష్టమనాలో తెలియదు కానీ 2 గంటల తర్వాత రిజల్ట్స్లో ఆ అబ్బాయి పాస్ అయ్యాడండి. చాలా బాధ కలిగిందండి. నిజంగా నాకు కన్నీరు వచ్చింది ఈ వార్త చదివితే. అయ్యో పాపం, భవిష్యత్తు తెలియక చనిపోయాడు రా పాపం పిల్లోడు, తను కనీసం ఏమీ తెలియదు తనకి. అయ్యో చనిపోయాడు అని చెప్పి చాలా బాధపడ్డానండి. నిజంగానండి, మనకి భవిష్యత్తు తెలియదండి, నిజంగా తెలీదు. ఇప్పుడు ఇంత హ్యాపీగా దేవుని వాక్యం వింటున్నాం, దీని తర్వాత నేనుంటాను, రేపటి వరకు నేను ఉంటాను అన్న వాళ్ళు చెయ్యొద్దని ఒక్క చేయలేగదు. చూసుకొని కావాలంటే ఒక్క చేయలేగదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చేసాడు మన అందరికీ, నీ మరణం ఎప్పుడు వస్తుంది ఎవ్వరికి తెలియదని. మనం ఎప్పుడు ఎలా చనిపోతాం ఎవరికి తెలియదండి. దేవుడే చెప్పేశాడు. ఏదో మనుషులు చెప్తే ఏదోలాగా మనం అటు ఇటు తీసుకోవచ్చు, కానీ దేవుడు చెప్తే మనం ఏ విధంగా ఎటకారంగా తీసుకోవడానికి కూడా మనకు వీలు లేదు. ఒకటే జరిగిపోద్ది అంతే. సో అలా మరణదండన ఆ రోజు ఎటు చూసినా మరణాలే. ఆ రోజుకి కాదు, ఈ రోజుకి. దీనికి బలమైన రెఫరెన్స్ ఏంటంటే 1 Peter 5:8 ఏమంటారు తెలుసా? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగురుదునా అని చెప్పి వెతుకుతూ తిరుగుచున్నాడు. ఇక అర్థమైందండి, ఎవరిని చంపాలా అని చెప్పి ఆడి తిరుగుతున్నాడంటండి. ఆడి బయట తిరగడం నాకు తెలిసి, ఎందుకంటే బయట వాళ్ళందరూ లోకస్తులు, తిరిగేది ఒకటే ప్లేస్, అది సంఘంలోనే తిరుగుతాడు. సో ఎటు చూసినా మరణాలు. ఆ రోజు ఎటు చూసినా భయమే. నాకు భయం పట్టింది. ఈ భయం పట్టుతున్నప్పుడు నాకు కలిగింది ఏంటంటే, అదే ఆ వీడియో ఫుల్గా చూస్తున్నాను. ఆ వీడియో ఫుల్గా చూస్తుంటే ఆ వీడియో లాస్ట్లో ఏమన్నాడు తెలుసా? నువ్వు కానీ రక్షించబడాలంటే, నువ్వు ఈ కరోనా నుంచి కాపాడబడాలంటే బైబిల్ చదువు అన్నాడు. ఏమన్నాడంటే బైబిల్ చదువు. అంటే నేను ఈ కరోనా నుంచి కాపాడబడాలంటే బైబిల్ చదవాలా? అవును, బైబిల్ చదవాలి అన్నట్టుగా నాకు అనిపించింది. నేనేమనుకున్నానంటే, సరే నేను బ్రతికితే నా పేరు ఇంకా పెంచుకోవచ్చు, నా ఖ్యాతి నావన్నీ పెంచుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే, సరే ఏముంది, తిప్పి కొడితే ఇది 300 లేదో 400 పేజీలు ఉంటాయి, మహా అయితే 2-3 నెలలు అయిపోతాయి. సరే సరదాగా జస్ట్ అండ్ ఇదే అనుకున్నానండి. నాకు దేవుడు ఎవరో తెలీదు, అసలు ఆయన పేర్లు ఏంటో, అసలు బైబిల్ నాకు ఏమీ తెలియదు.
సరదాగా బైబిల్ చదివి పడేద్దాం, జస్ట్ సరదాగా బైబిల్ చదివి పడేద్దామన్న ఉద్దేశంతో నేను ఏం చేశానంటే సరే చదువుదామని నిర్ణయం తీసుకున్నానండి. నేను ఏ టైం అయితే ప్రాక్టీస్కి ఇచ్చానో, తెల్లవారుజాము 4 గంటల నుంచి 8 గంటల వరకు ఏ టైం అయితే ప్రాక్టీస్కి ఇచ్చానో అదే టైము బైబిల్ చదవడానికి స్టార్ట్ చేశానండి. అదే టైం బైబిల్ చదివాను. అది ఉదయం సాయంత్రం ప్రతిరోజు బైబిల్ చదివాను. చదువుతూ ఇంకా కరోనా టైం కాబట్టి అంతగా పక్కన పెట్టేశాను. దీని సంగతి ఏదో తేల్చేద్దాం అన్న విషయాన్ని నేను ప్రతిరోజు చదువుతూ ఏం చేస్తానంటే తెలియకుండానే బైబిల్ చదివేస్తున్నాను. నా మనసు తెలియకుండానే తేలిగ్గా అయిపోతుంది. ఒకసారి అండి ఏం జరుగుతుందంటే, మోషే యొక్క సహోదరుడు అహరోను గారు ఉంటారు కదండి, ఆయన ఒకసారి చనిపోతారండి. ఈయన చనిపోయినప్పుడు నాకేమైందంటే ఆ రోజు చాలా బాధ కలిగింది. చాలా బాధ కలిగింది. ఆ రోజు నేను సరిగ్గా అన్నం తినలే, ఎందుకంటే అహరోను గారు చనిపోయారు. సరిగ్గా అన్నం తినలే. ఎప్పుడు చూసినా ఉదయం నుంచి సాయంత్రం అలా డల్గా ఉండిపోయాను. ఇంకా అలా డల్లగా ఉంటే ఒకసారి నాకు బైబిల్లో గైడెన్స్ ఇచ్చిన ఒక అన్న ఏమన్నాడంటే వచ్చి, తమ్ముడు ఎరా డల్లగా ఉన్నావు, ఎరా మంచి హుషారుగా ఉండేవాడివి, మంచి బయటికి వెళ్తే మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్, నువ్వేట్రా డల్లగా ఉన్నావు నన్ను అడిగాడు. ఏమనియా నాకు తెలీదు, నేను ఈ మధ్యకాలంలో బైబిల్ స్టడీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అలా చదువుతూ ప్రతిరోజు చదువుతున్నానన్నా, సడన్గా అహరోను గారు చనిపోయారు. సో చనిపోయేసరికి నాకు చాలా బాధగా ఉందని ఈరోజు అన్నట్టు అనిపించింది. ఇదే విషయాన్ని అన్నకి చెప్పాను, ఇలా బాధగా ఉందని. అహరోను గారు చనిపోయారా అంటున్నాడు అన్నయ్య. అవునన్నయ్య అహరోను గారు చనిపోయారంటే, అహరోను చనిపోయి ఇంచుమించు 4000 సంవత్సరాలు అవుతుంది తమ్ముడు. అహరోను చనిపోయి 4000 సంవత్సరాలు అవుతుంది. అప్పుడెప్పుడో జరిగితే నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావేట్రా, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు ఎందుకురా అని చెప్పి నన్ను అడుగుతుంటే నేను అన్నాను, అన్నయ్య నాకు డౌట్లు ఏమీ వేయకు, నాకేం తెలీదు, జస్ట్ చదువుతున్నానంతే, నాకు బాధ కలిగింది అంతే అన్నాను. అప్పుడు అన్నయ్య ఏమన్నాడు తెలుసా, ఆలోచించుకుని, తమ్ముడు సూపర్ రా, నువ్వు ఎక్సలెంట్, నిజంగా బుర్రపాడు, ఇదే విధంగా బైబిల్ స్టడీ చెయ్యు అని నాకు మంచి సలహాలు ఇచ్చాడు. నాకు అర్థం కాలే. ఏమన్నాడంటే, అన్నయ్య తమ్ముడు నిజం చెప్పడా, నేను ఒక మంచి బైబిల్ రీడర్గా లేదా మంచి పాస్టర్గా నీకు ఇచ్చే సలహా ఏంటంటే, మేము బైబిల్ చదువుతాం కానీ పని చదువుతాం. మేము బైబిల్ చదువుతాం కానీ ఏదో నామకార్థంగా ఏదో చదవలేనట్టు మా పాస్టర్ గారు ఇబ్బంది పెడితే మనం చదివినట్లుగా చదువుతాం. మేము బైబిల్ చదువుతాం కానీ ఏదో సింపుల్గా చదువుకుంటూ పోతాం. కానీ తమ్ముడు నువ్వు బైబిల్ చదివావు, బైబిల్ లోపలికి పోయావు అన్నాడండి. నిజంగా నాకు ఆశ్చర్యం వేసిందండి. నిజంగా బైబిల్ లోపలికి పోవడం ఏంటి నాకు అర్థం కాలేదు. బైబిల్ లోపలికి పోయినా అప్పుడు అనిపించింది, ఇదే విధంగా తమ్ముడు ఇదే విధంగా నువ్వు బైబిల్ స్టడీ చేయి, ఇదే విధంగా చేయి, నిజంగా దేవుడు నిన్ను మంచిగా అద్భుతంగా వాడుకుంటాడు. ఆ పదాలు నాకు అర్థం కాలే, వాడుకోవడం ఏంటి, ఈ ఆశీర్వాదం మా పదాలు అర్థం కాలే. ఇదే విధంగా చదువు అనే పదాలు నాకు అర్థమయ్యి నేను ఏం చేశానంటే మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను. ఎందుకు అన్నయ్య అలా అన్నాడంటే, నేను ఇమాజిన్ చేసుకునేవానండి, మా నాయకుడు ఎవరంటే మోషే అహరోను. నేను ఆ రోజు ఇశ్రాయేలీలతో నేను నడిచాను, ఎర్ర సముద్రం నేను దాటాను, మన్నా నేను తిన్నాను. ఆ ఇశ్రాయేలీలో 20 లక్షల మంది ఎవరైతే ఉన్నారో, 6 లక్షల కాల్బలం ఎవరైతే ఉన్నారో ఆ జనాంగంలో నేను ఒకనే. మా నాయకుడు ఎవరబ్బా అని అడిగితే మోషే అహరోను. సడన్గా అహరోను చనిపోయేసరికి నాకు బాధేసింది. అని అన్నాడు, తమ్ముడు నువ్వు సూపర్ చేస్తున్నావు, క్యారెక్టర్లోకి డైరెక్ట్గా ఇశ్రాయేలీలో లోపలికి పోయావు, క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయావు, అదిరా బైబిల్ స్టడీ అని చెప్పి నన్ను మంచిగా పాజిటివ్గా సపోర్ట్ చేశాడండి. ఇదే ఫ్లోలో నేను ఏం చేస్తున్నానంటే, అన్నయ్య చదవమన్నాడు కదని ప్రతిరోజు, ఇంకా ఒక్కరోజు వదలే, ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రతిరోజు చదువుతూ ఉండేవాళ్ళు. ఈ చదువుతూ ఎంతగా నేను పిచ్చెక్కిపోయానంటే, ఒకరోజు అదే పిచ్చి డ్యాన్స్లో ఉండేదండి. పడుకున్నప్పుడు డ్యాన్సే, తిన్నప్పుడు డ్యాన్సే, బయటికి వెళ్ళినప్పుడు డ్యాన్సే, ఏదన్నా చేసినప్పుడు డాన్స్ అన్నట్టుగా అయిపోయేవాడిని. అలాంటిది ఈరోజు నేను పడుకున్నప్పుడు బైబిలే, తిన్నప్పుడు బైబిలే, బయటికి ఎక్కడికి వెళ్ళినా బైబిల్ ఉన్నట్టుగా నేను పిచ్చెక్కిపోయానండి దేవుడి కోసం. నిజంగా పిచ్చెక్కిపోయాను. అప్పటికి నేను మారలేదండి, జాగ్రత్త వినండి, అప్పటికి నేను మారలేదు, సరిగ్గా నేను మారలేదు. అవన్నీ జస్ట్ పక్కన పెట్టాను, జస్ట్ నేను చదువుకుంటున్నాను అంతే. చదువుతున్నాను ప్రతిరోజు నా ఒంటరిగా ఆ గదిలో ప్రతిరోజు చదువుకుంటూ అలా వెళ్తుంటానండి. ఒకసారి అండి యేసుక్రీస్తు వారిని కొడతారండి. కొత్త నిబంధనకు వచ్చాను. అలా ఒకసారి యేసుక్రీస్తు వారిని కొడతారు. కొడుతూ ఆయన ఏమంటారంటే, ఎవరో రోమా సైనికులు ఏం చేస్తారంటే, ఇక్కడనండి నన్ను
నా జీవితాన్ని మార్చిన సందర్భాలు, నాకు బాధ కలిగించే, ఏడుపు తెప్పించే సందర్భాలు ఇవే. ఇక్కడే నేను ఆయనకి బందీ అయిపోయాను. యేసుక్రీస్తు వారిని ఒకసారి ఏం చేస్తారంటే రోమా సైనికులు శుభ్రం కొడేస్తారండి. ఏం చేస్తారంటే ఈ మాస్క్, ఈ ముసుగు ఉంటుంది కదండి క్లాత్, ఈ క్లాత్ బుర్రం వేసేస్తారు. బుర్రం వేసి ఎడా పిడ శుభ్రం సైనికులు ఊరు చుట్లుండి శుభ్రం గుద్దేస్తారండి ముఖం మీద. గుద్దేస్తే నిజంగా బాధ కలుగుతుంది నాకు. మీకు ఒక విషయం చెప్పాలంటే, ఇప్పుడు మనం గుద్దేమనుకోండి, ఈ పిడికిలతో నేను ఒక వ్యక్తిని ముఖం మీద గుద్ది ఒక 10 నుంచి 15 దెబ్బలు కొట్టే లోపల ఆయన కళ్ళు తిరిగి కింద పడగలడు నాన్ స్టాప్గా. ఒక వ్యక్తి సాధారణంగా మనం ఒక 10 నుంచి 15 గుద్దులు గట్టిగా గుద్దామనుకున్న ముఖం మీద కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అదే ఒక్క సైనికుడు 3 గుద్దులకి పడగొడతాడు కింద. అంటే వాళ్ళ యొక్క పవర్ చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు సైనికులు కాబట్టి, పోలీసులు కాబట్టి, లేదా ఆర్మీకి సంబంధించిన ఈ క్యాడర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రాక్టీస్లు ఉంటాయి. సపరేట్గా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఆర్మీ ట్రైనింగ్ అనో పోలీస్ ట్రైనింగ్ అనో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రైనింగ్లో బాడీని బాగా బిల్డ్ చేసుకుంటారు, ఎక్సర్సైజులు చేస్తారు, రకరకాల బాడీని అంతా బిల్డ్ చేసుకొని ఈ విధంగా స్ట్రాంగ్గా చేసుకుంటారు. ఇలాంటి మనుషులండి యేసుక్రీస్తు వారిని శుభ్రంగా ముఖమే గుద్దేసి ఏమన్నారు తెలుసండి? యేసుక్రీస్తు వారితో ముఖంగా ఎలా పడితే అలా ఎడాపిడ గుద్దేస్తారండి. గుద్దేసి మాస్కి క్లాత్ పైకి తీసి, నువ్వు దేవుడు కదా, మాలో ఫస్ట్ ఎవరు గుద్దారో చెప్పుకో అని చెప్పి యేసుక్రీస్తు ఎటకరాలు ఆడతారండి. పాపం నాకు చాలా బాధేసిందండి, చాలా బాధేసింది. ఒరే యేసుక్రీస్తు వీళ్ళు ఎటకారం ఆడుతున్నారా, ఒరే ఆయన చాలా మంచివాడరా అని చెప్పి నేను అనుకుంటున్నాను. బైబిల్ ఒక స్టడీ చదువుతూ, ఒరే ఆయన చాలా మంచివాడరా, ఆయన ఏమనకండ్రా, చాలా మంచివాడరా అని చెప్పి నేను అనుకుంటున్నాను. సరేలే గుద్దేశారు, ఆయన ఆడుకున్నారు. తర్వాత ఏం చేస్తారబ్బా అని చదువుతుంటే అలా ఎదరగా తీసుకెళ్తారండి. తీసుకువెళ్ళి ఈ ముళ్ళి కిరీటం ఉంటుంది కదండి, ఈ ముళ్ళి కిరీటం ఏం చేస్తారంటే ముళ్ళి కిరీటం పైనుంచి ఇలా గుచ్చేస్తారండి. పాపం ఆ ముళ్ళులన్నీ దిగిపోతాయి. ఇక్కడ ఆలోచించవలసిన ఒక విషయం ఏంటంటే, ముళ్ళు ఉంటుందండి, జిజూఫస్ అని చెప్పి సైంటిఫిక్ నేమ్. అది ఏం చేస్తుందంటే ఆ ముళ్ళు 2.1 ఇంచెస్ ఉంటుంది. ఆ ముళ్ళు అంటే మనకి పారములు తెలుసు, సూదుగా ఉంటాయి పారములు. ఇలాంటి 2 పారములు ఒకదాని ఒకటి 2 పక్కన పెడితే ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు ఉంటుంది ఆ ముళ్ళు. అది కర్వ్డ్ షేప్లో. కర్వ్డ్ షేప్ అంటే ఇలా వంకరగా ఉంటుంది. జాగ్రత్తగా, ఇప్పుడు స్ట్రైట్గా ఉందనుకోండి ముళ్ళు, మనం ఇలా గుచ్చి ఇలా లాగామనుకోండి ముళ్ళు వచ్చేస్తుంది, బ్లడ్ వస్తుంది, అంతే. అదే కర్వ్డ్ షేప్లో ఉంటే, మీకు అర్థమైందా? కర్వ్డ్ షేప్లో ఉన్న ముళ్ళు ఇలా గుచ్చి ఇలా లాగ్గానే ఏం జరుగుతుందండి? సగం ముళ్ళులన్నీ బుర్రలోనే ఉండిపోయినాయి అంట పాపం ఆయనకి. బాధపడే విషయం ఏంటంటే ఆ ముళ్ళు ఏం చేస్తుంది తెలుసా? లోపలికి వెళ్ళి బ్లడ్ని సర్క్యులేట్ చేయకుండా ఆపేస్తుందండి, పట్టేసుకుంటుంది. బ్లడ్ క్లాట్ అయిపోద్ది. అలాగే క్లాట్ అయిపోవడం కాకుండా పీకేస్తుంది. ఎక్కడైతే గుచ్చుకుందో మొత్తం ఆ చుట్టుపక్కల ఏరియా అంతా అలా పీకేస్తుంది. ఒక్క ముళ్ళకి ఎంత ఎలా పీకేస్తే పాపం ఆయన తలలో చాలా ముళ్ళు ఉండిపోయినాయి అంటండి. పాపం తలంతా పీకేస్తుంది అంట పాపం ఆయనకి. సరేలే, యేసుక్రీస్తు వారు కన్ఫామ్గా ఎవరైతే కొడుతున్నారో వాళ్ళకి సరదా తీర్చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కదా, మాట కలిగితే సృష్టి కలిగింది, మాట కలిగితే ఏదైనా జరిగింది. కాళ్ళు లేని వాళ్ళకి కేవలం మాట ద్వారా కాళ్ళు ఇచ్చాడు. చెవులు లేని వాడికి కేవలం చెవుల ద్వారా, జస్ట్ మాట ద్వారా చెవులు ఇచ్చేసాడు. ఏం చేసినా మాట ద్వారా కలిగించాడు. అదే మాటతో అయిపోయారా అని ఒక్క మాట అనగానే అందరూ చెదిరిపోతారు అనుకున్నాను నేను. మీకుందరా మా యేసుక్రీస్తుని కొడతారు కదరా, మీకుందరా, మీ అందరికి ఉందరా అని చెప్పి నేను అనుకుంటుంటే ఆయన ఏమంటలేదండి. కొడుతున్నా సైలెంట్గా ఉంటున్నాడు, ముళ్ళు కిరీటం గుచ్చి ఇలా పైకి లాగినా సైలెంట్గా ఉన్నాడు అండి, ఏమనట్లేదు. సరే కొట్టారు, సరే బాధ పెడుతున్నారు, ముళ్ళు కిరీటం పెట్టారు, ఆ పెయిన్ వస్తుందిలే, సరేలే ఏం జరిగితే చూద్దామని చెప్పి ఇంకా చదువుతుంటుంటే ఇది ఉంటుంది కదండి కొరడా దెబ్బ. ఆ కొరడా దెబ్బతోనండి ఒకటి తక్కువ 40 దెబ్బలు కొడతారండి. ఇక్కడ కూడా ఒక ఆలోచన ఏంటంటే, ఆ కొరడా దెబ్బలు ఎలా ఉంటాయంటే జంతువుల యొక్క దుమ్ములు ఉంటాయి కదండి, ఈ దుమ్ముల్ని సూదిగా చెక్తారు. సూదిగా చెక్కి బాగా మంచి పొదిన వచ్చిన తర్వాత ఒక్క దుమ్ముని ఏం చేస్తారంటే ఇలా టేబుల్కి ఇలా గట్టి గుచ్చుతారు. ఆ టేబుల్కి ఆ దుమ్ము కానీ గుచ్చుకుంది అనుకోండి, సూదిగా చెక్కింది, ఇది సెలెక్ట్ అయిపోయినట్టే శిక్షించడానికి ఈ ముళ్ళు. సో అలా అన్ని ముళ్ళులు సూదిగా చెక్కి ఇలా గట్టిగా ఇలా గుచ్చుతారండి. గుచ్చి అన్నీ సెలెక్ట్ అయిన తర్వాత అవన్నీ ఒక తాడుకి లెదర్ లాంటి ఒక దానికి కట్టి మంచి చెక్క కట్టి ఇలా దారాలుగా ఏలబడతాయి. దానితోనండి క్రాస్గా కొడతారండి. స్ట్రైట్గా కొడితే ఏదో అనుకోవచ్చు, అదే సూదుగా ఉన్న ముళ్ళులతో ఇలా క్రాస్గా ఇలా కొట్టామనుకోండి, ఈ శరీరం ఉందండి అది అడ్డంగా సీరేస్తుందండి.
ఒక ముళ్ళు కాదు కదా, చాలా ముళ్ళు ఉన్నాయండి. చాలా ముళ్ళు అడ్డంగా సీరేస్తుంది. ఈ అడ్డంగా సీరేస్తూ ఈ ఒక దెబ్బ కాదు, 40 దెబ్బలు, ఒకటి తక్కువ 40 దెబ్బలు ముందు వెనక ఈ పక్క మొత్తం కూడా వేస్తారండి. ఈయన యెషయా గారు ఏమంటారంటే ఈ విషయంలో, ఆయనకి సొగసైనను స్వరూపమైన లేదంట. అంటే ఆయన్ని స్వరూపం లేకుండా కొట్టేశారంటండి పాపం. స్వరూపం లేదంట ఆయనకి, స్వరూపం అంతా పోయిందంట కొట్టుడికి. మొత్తం బ్లడ్ అంతా గారిపోతుంది. ఒకవైపు పైనుంచి తలంతా పీకేస్తుంది, మరొక వైపు శరీరం మొత్తం గుంజు అయిపోయిందండి. బాధ కలిగే విషయం ఏంటంటే, వెనకాల మొత్తం శరీరం అంతా పెచ్చులన్నీ ఎగిరిపోయి మొత్తం అంతా పోయింది కదండి. ఈ పోయిన శరీరానికి వెనకాల సిలువ ఉంటుంది కదా, చెక్క. ఈ చెక్క రాపిడి జరిగినప్పుడు పెయిన్ వస్తుందండి. నిజంగా చిన్న ఉదాహరణ ఏంటంటే, మా ఊరిలో ఒక అన్నయ్య ఉన్నాడండి. ఆ అన్నయ్య సడన్గా బండి మీద కింద పడిపోయాడు. బండి మీద కింద పడిపోయిన తర్వాత స్కిన్ అంతా కొట్టిపోయింది. స్కిన్ చేతికి సగం స్కిన్ అంతా పోయింది. నేనేం చేశానంటే, అనే ఏం కాదు నేను ఉన్నానని చెప్పి ఇంటికి తీసుకువెళ్ళి సూపు పాముతున్నాను. సూపు చేతికి పామి కరెక్ట్గా అదే టైంలో ఎక్కడైతే ఆ స్కిన్ కొట్టిపోయిందో అక్కడ చెయ్యేసి ఇలా పామాను. వెంటనే అమ్మా అని చెప్పి గట్టిగా అరిసాడండి. నిజంగా జస్ట్ చిన్న చెయ్యికి ఆ స్కిన్ ఏవైతే పోయిందో అక్కడ రాసినందుకే ఒక్కదానికే ఆయన అమ్మా అని గట్టిగా అరుచుంటే, వెనకాల ఈ పంతా చెక్కేసి ఒక పక్కన ఆ చెక్కకి ఎలా రాపిడి జరుగుతుంటే ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుందండి. నిజంగా ఎన్నిసార్లు అరిచి ఉండాలండి పాపమైన సిలువ మీద. అప్పటికీ నాకు బాధ కలుగుతుందండి. మరి ఎన్ని చేసినా ఈయన ఏమనట్లేదు ఏట్రా, ఎన్ని చేసినా ఏమనట్లేదు ఏట్రా అని. ఇంకో విషయం ఏంటంటే, గుండె ఉంటుంది కదండి మనకి, లాస్ట్లోని చనిపోయే ముందు రక్తానికి బదులుగా వాటర్ వస్తుంది. అవునండి, రక్తానికి బదులుగా వాటర్ వస్తుంది. ఈ వాటర్ ఎలా వచ్చింది అనుకుంటున్నారండి? నిజంగా మనకి గుండెలో 3 పొరలు ఉంటాయి. జాగ్రత్తగా వినండి. మనకి హార్ట్లో 3 పొరలు ఉంటాయి. ఫస్ట్ పొర ఎపికార్డియం అని చెప్పి ఒక పొర ఉంటుంది. ఈ పొర ఏం చేస్తుందంటే, పైన గుండెకి పైన ప్రొటెక్ట్గా ఉంటుంది. ఈ పొర అంటే లోన్ నుంచి వచ్చే ఏ థ్రెడ్ కూడా దీనికి ఏమి కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ పొర. మీకు ఉదాహరణగా చెప్పాలంటే, మన కనురెప్ప ఉంది కదండి, ఈ కన్నుగుడికి ఏం కాకుండా ఈ కనురెప్ప ఎలాగైతే ప్రొటెక్ట్గా ఉంటుందో అలాగే ఎపికార్డియం అనే పొర లోన గుండెకి సపోర్ట్గా ఉంటుంది ఏం కాకుండా. అలాగే రెండో పొర, దాని లోపల ఇంకో పొర ఉంటుంది. ఈ పొర అయోకార్డియం, ఇదేం చేస్తుందంటే బ్లడ్ని పంపు చేస్తుంది. జాగ్రత్త వినండి. ఈ పొర ఏం చేస్తుందంటే బ్లడ్ని పంపు చేస్తుంది. అంటే మన బాడీలో ఉన్న రక్తం అంతా పరిగెడుతూ ఉంటుంది. ఈ పరిగెట్టడానికి కారణం ఆ మధ్యలో ఉన్న పొరే. అది అలా పంపు చేస్తుంది కాబట్టి మన బ్లడ్ అంతా పరిగెడుతుంది. అంటే ఈ పంపు చేస్తుంది ఈ పొర. దీని లోపల ఇంకో పొర ఉంటుంది. ఆ పొరలోనండి 2 లిక్విడ్స్ ఉంటాయి. ఒకటి వాటర్ ఉంటుంది, ఇంకోటి బ్లడ్ ఉంటుంది. ఇదే లాస్ట్ పొర, ఇంకా అంతకు మించి పొరలు ఏమి లేవు. ఆ 3 పొరల లోపల పొర ఏంటంటే ఇదే అయోకార్డియం, ఎండోకార్డియం. ఈ లోపల పొర ఏం చేస్తుందంటే ఈ రెండిట్లకి, పై పొర రెండిట్లకి ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే దానికి సంబంధించిన సరఫరా అందిస్తూ ఉంటుంది. దానికి ఏం కావాలో అది అందిస్తూ ఉంటుంది. వాటర్ కావాలంటే వాటర్ అందిస్తుంది, బ్లడ్ కావాలంటే బ్లడ్ అందిస్తుంది. ఈ 2 పొరలకి ఈ లోపల ఉన్న ఎండోకార్డియం అనే పొర ఏం చేస్తుంది అంటే అందిస్తుంది. ఇప్పుడు మీకు అర్థం కావాలి, బాధ కలగాలి. 3వ పొరలో వాటర్ ఉంది కదండి. సైనికుడు ఎవరైతే కింద నుంచి బల్లెపు పోటుతో పొడిచినప్పుడు సరాసరిగా అది కడుపులోకి దిగి ఈ పక్క టెముకని చీల్చి ఆ సరాసరిగా 3వ పొరలోకి గుచ్చిపోయిందండి. సరాసరిగా 3వ పొరలోకి వెళ్ళి దానికి తగలగానే దాంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చిందండి. అంటే ఇక్కడ నాకు బాధ కలిగింది ఏంటంటే, ఆయన మన హృదయాన్ని రక్షించడానికి తన 3వ పొరని ఇచ్చేసాడండి. మన హృదయాన్ని బాగు చేయడానికి ఆయనకున్న 3 పొరలు చింపేసుకున్నాడండి పాపం. నాకు చాలా బాధ కలిగింది, నాకు ఏడుపు వస్తుందండి ఆ రోజు. ఒకవైపు ఇలా చేస్తున్నారు, కన్న సొంత స్నేహితులండి, సొంత శిష్యులండి వదిలేసి పారిపోయారండి పాపం. ఒకే ఒక్కడు యోహానా దూరం నుంచి వస్తాడు, మిగతా వాళ్ళందరూ సొంత వాళ్ళందరూ పారిపోయారు. ఒకవైపు సొంత ప్రజలు ఎవరైతే రొట్టెలు ద్రాక్షరసం తిన్నారో, ఎవరైతే స్వస్థతలు పొందారో, ఎవరైతే దేవుని చేత అనుభవించవలసిన కార్యాలన్నీ అనుభవించారో వాళ్ళే యేసుక్రీస్తుని అప్పగించేస్తారండి చంపేమని. సొంత ప్రజలు అప్పగిస్తే ఆ పోటు ఎలా ఉంటుందండి, ఆ వెన్నుపోటు పెయిన్ ఎలా ఉంటుంది. ఒకవైపు ఈ పెయిన్ వస్తుంది, మరొక వైపు శిష్యులు పారిపోయారు, మరొక వైపు తల పీకేస్తుంది, మరొక వైపు శరీరం అంతా నుజ్జైపోయింది, మరొక వైపు వెనకాల పక్క నుంచి ఆ చక్కెర రాపిడికి ఆ పెయిన్ తట్టుకోలేకపోతున్నాడు అండి. నిజంగా తట్టుకోలేకపోతున్నాడు.
మరొక కింద ఎక్కడానికి ప్రశాంతత ఎక్కడ లేదండి. కింద కనీసం ఎక్కడ ప్రశాంతత లేదు. కనీసం గాల్లో అయినా నేను ప్రశాంతత ఉంది అనుకున్నాను. ఎందుకంటే ఒక సిలువదంగా ఒక మాట పలుకుతాడు, ప్రభువా మీరు వచ్చేటప్పుడు మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకోమని పలుకుతాడండి. ఆ పలికినప్పుడు నేను అనుకున్నాను, సరేలేరా ఒరే ఈయనకి ఎక్కడ ప్రశాంతత లేదు, కనీసం ఈ గాల్లో ఉన్న చిన్న నెమ్మది కలిగిందేమో అనుకున్నాను. కానీ ఇంతకు ముందేనండి ఎవరైతే ఈ బందిపోటు దొంగలు ఉన్నారో ఈ బందిపోటు దొంగలు కూడా యేసుక్రీస్తు వారిని బాధ పెడతారండి. మనం అనుకున్నాం ఒకలే బందిపోటు దొంగ ఒకడే యేసుక్రీస్తు వారిని బాధ పెట్టారు అనుకున్నాం. కానీ కాదండి, ఇద్దరు బాధ పెట్టారండి. ఒకసారి తీయండి మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. ఆయనతో కూడా సిలువ వెయ్యబడిన బందిపోటు దొంగలను కూడా అలాగే ఆయనను నిందించిరి. అలాగ ముందే ఎవరైతే నిందించారో అందరూ అలా నిందించారంట. అక్కడ మీరు మాట గమనించండి, బందిపోటు దొంగ అనుందా, దొంగలు అనుందా? దొంగలు అంటే పాపం ఆ సిలువమన్న ఇద్దరు ఈ పక్క ఆ పక్క కూడా ఆయన నిందించారండి. పాపం నిజంగా బాధ కలిగింది దానికి. నాకు నిజంగా చాలా బాధేసిందండి, నిజంగా బాధేసింది. ఒక్కరి కనీసం ఆయనకి సరిగ్గా ఊపిరి పీల్చుకోవడానికి కూడా వాళ్ళకి సరిగ్గా స్పేస్ కూడా లేదండి. ఇంకో విషయం ఏంటంటే సిలువమే వేలాడుతున్నప్పుడు అండి, సిలువమే ఎవరైతే యేసుక్రీస్తు వారు వేలాడుతున్నారో ఈ వేలాడుతున్న ఈ సమయంలో ఈ గుండె మీద బరువంతా పడిపోయిందండి. జాగ్రత్తమేనండి, గుండె మీద బరువంతా పడిపోయింది. ఒకవైపు బ్లడ్ అంతా పోయింది, మరొక వైపు బరువు అంతా పోయింది. ఇప్పుడు మనం ఆక్సిజన్ గాలి పీల్చుకోవాలంటే మనకి నేల సపోర్ట్ ఉండాలి. ఎలాగ నేల మీద నించున్నాం అనుకోండి మనం మనశ్శాంతిగా గాలి పీల్చుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు వారు నేల మీద లేరండి, ఆయన గాల్లో ఉండి కాళ్ళకి మేకులతో గాల్లో ఉన్నారు. ఒకవైపు బరువు అంతా గుండెల మీద పడిపోయింది, మరొక వైపు సరిగ్గా ఆక్సిజన్ రావట్లేదు, మరొక వైపు బ్లడ్ లేదు. అప్పుడు ఈయన గాలి పీల్చుకోవడానికి ఏం చేశాడు తెలుసండి, సిలువ మేకు కింద కాలికి ఏవైతే మేకులు ఉన్నాయో ఈ మేకుల్ని గట్టిగా కిందకు తొక్కి ఇలా పైకి లేసి అలా గాలి పీల్చుకునేవాడండి. ఇలా గాలి పీల్చుకునేవాడు. అది మట్టి మధ్యాహ్నం 3 గంటలకండి. గాలి పీల్చుకొని పలికిన మాటలు ఏంటండి, గాలి పీల్చుకొని పలికిన మాటలు ఏంటంటేనండి, ఒకవైపు శిష్యులందరూ పారిపోయారు, సొంత ప్రజలే మోసం చేశారు. ఒకవైపు పెయిన్ వస్తుంది, ఒకవైపు తల పెయిన్ వస్తుంది, అన్ని రకాలుగా ఆయన పెయినే. మరొక వైపు దొంగలు ఎవరైతే చుట్టుపక్కల బందిపోటు దొంగలు ఉన్నారో వీళ్ళు కూడా బాధ పెట్టేసరికి ఆయనకు వచ్చిన మాట ఏంటంటే, నేను అనుకునేవాడిని ఒరే ఆయనకి బల్లెపోటు పొడిచారు కదా మీరు, అయిపోయారు ఈసారి మీరు, ఆయనకి పెయిన్ వచ్చి ఉంటుంది, మిమ్మల్ని అందరినీ ఎగరగొడేస్తారు, మిమ్మల్ని అందరి స్మాష్ చేసేస్తాడు అనుకున్నాను. అయిపోయారు మీరు, ఆయనకి పెయిన్ వచ్చింది, ఇప్పుడు మీకు ఉంటుందిరా బా అనుకున్నాను. కానీ ఆయన ఏమల్లదండి, ఒకే ఒక్క మాట పలికాడండి. ఒకవైపు అందరూ బాధ పెడుతున్నా కనీసం ఆకాశంలో ఆ పెయిన్ భరిస్తూ ఊపిరి పీల్చుకుని ఆ ఊపిరిలో కూడా ఏమన్నాడు తెలుసా, వాళ్ళని అంటే తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. ఈ ఒక్క పదానికండి నా హృదయం పట్టిపడిపోయిందండి. ఈ ఒక్క మాటకి నేను బందీనైపోయాను యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు ఎంత మంచి వాళ్ళ, ఎంత మంచోని ఎలా చంపుతున్నారా మీరు అంటే, ఈరోజు మనం ఒకటి దవ్వడమే కొడితే 4 దెబ్బలు కొట్టే రకం మనది ప్రతి మనిషిది. అలాంటిదండి ఆయన కనీసం ఒక్క మాట కూడా అనలేదండి. ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళని ప్రేమించాడండి. నిజంగాను వీళ్ళకి ఏం చెయ్యొద్దు ప్రభు అని చెప్పి తండ్రిని వేడుకున్నాడండి. నాకు గుర్తుకొచ్చింది ఓకేనండి, నిజంగానే అప్పుడు నాకు గుర్తుకొచ్చింది నేను చేసిన ప్రతి పాపాలు, నేను ఏ అమ్మాయితో అయితే మాట్లాడానో, ఎవరితో అయితే ఎలా తిరిగానో, తెల్లవారుజామున ఏ అమ్మాయిలతో అయితే గందరగోళంగా బిహేవ్ చేశానో, ఎలాగైతే డ్రింక్ చేసి ఎలాగైతే నేను పాడైపోయానో అవన్నీ గుర్తుకొస్తున్నాయండి. నాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి జాగ్రత్తగా. నేను బైబిల్ చదవకముందు ఆలోచన వేరు, బైబిల్ చదివిన తర్వాత ఆలోచన వేరు. నా ఆలోచన విధానం ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో మీరు జాగ్రత్తగా వినండి. ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఒకవైపు నేను చేసిన ఈ చెడ్డ క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తుకొస్తూ నేను ఆ సిలువ మీద పలికిన తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అన్నప్పుడు అండి నిజంగానండి నా పాపాలను క్షమించడం అనిపించిందండి. ఆయన సరిపోయింది వాళ్ళ కోసం కాదు, మన పాపాల కోసం చనిపోయాడండి. ఆయన మన కోసమేనండి, మొత్తం రక్తం అంతా ఇచ్చేసాడు. మన కోసమే ఆయన ఒళ్ళంతా గొల్లు చేసుకున్నాడు, మన కోసమే తల ఇచ్చేసాడు, మన కోసమే హృదయం అంతా చీల్చేసుకున్నాడండి. కేవలం మన కోసమే. నాకు అనిపించిందండి, నా కోసం ప్రాణం పెట్టి నేను కోసం నేను డ్యాన్స్ పెట్టి నా జీవితాన్ని వదిలేస్తాను,
ఆయన కోసం ఆయన కోసం అవసరమైతే చచ్చిపోతాను అనిపించి ఆ రోజునండి నిజంగా మారిపోయానండి. ఆ రోజునండి నేను నూతనంగా మంచి జీవితాన్ని పొందానంటే ఆ రోజే. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నా కోసం చనిపోయారో, ఎప్పుడైతే ఆయన ఈ విధంగా అయిపోయాడో, అప్పుడే నేను నిజంగా ఆయనకి బందీనైపోయాను. ఏ అమ్మాయికైతే నేను చెడుగా కాల్ చేసి, ఏ అమ్మాయికైతే నేను వాళ్ళ జీవితాలతో ఎలా ఆడుకున్నానో, ఏ డ్రింక్ చేశానో అవన్నీ గుర్తుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ బైబిల్ చదివానండి, నా ఆలోచనలన్నీ మారిపోయాయండి. ఏం చేశానంటే ప్రతి అమ్మాయికి కాల్ చేసి అమ్మా, చెల్లి, బైబిల్ చదివమ్మా, చాలా బాగుందమ్మా, మంచి హృదయాన్ని ఇస్తుందమ్మా ఈ బైబిల్, ప్లీజ్ అమ్మా చదివమ్మా అని చెప్పి ఎంతమందితో అమ్మాయిలతో అయితే నేను మాట్లాడానో ప్రతి ఒక్కరికి కాల్ చేసి యేసుక్రీస్తుని పరిచయం చేశానండి. ఒక్కరిని కూడా వదలలేదు. ఆ టయానికి వాళ్ళ డాడీ దగ్గర ఫోన్ ఉందా, ప్లీజ్ అంకుల్ ఒకసారి మీ పాపకి ఇవ్వండి అని చెప్పి మరీ వాళ్ళ పాపకి ఇప్పించి దేవుడి కోసం చెప్పానండి. ఒక్కరిని కూడా వదలలేదు. అందరికీ దేవుడి కోసం చెప్పేసే వాళ్ళందరినీ దూరం పెట్టేశాను. ఇప్పుడు ఆ రోజుల్లో అమ్మాయిలతో తిరిగితే పెద్ద ఏం అనిపించదు, కానీ ఈ రోజులతో ఒక అమ్మాయి కేసు చూడాలంటే గుండెల్లో దడ స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఒక డ్రింక్ తాగాలంటే మన ఎముకలో వెన్ను పుడుతుందండి, నాకు భయం పడుతుంది. అంటే బైబిల్ అలా చేస్తుంది అంటే నిజంగా చేస్తుంది. నేను చెప్తున్నాను, యవనస్తులకి ప్రాముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఒక్కసారి ఒంటరిగా ఉండి బైబిల్ చదువు చూడు, దాని యొక్క టేస్ట్ మనకు తప్ప ఇంకెవరికి అంతలా అర్థం కాదు. జీవితాన్ని అందంగా మంచి డిజైన్ చేస్తుంది, మంచి షేప్లో. మనకు తెలియదు, ఈరోజు మన యవన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఎలా వెళ్ళాలో తెలియదు, ఏం చూస్ చేసుకోవాలో తెలియదు, ఎలా నడుచుకోవాలో తెలియదు, ఏమి తీసుకోవాలో ఏం తీసుకోకూడదు ఏమీ తెలియదు. నేను అలా నేను పెద్ద పొరపాట్లు చేశాను. ఆ రోజుల్లోనండి మా ఊర్లోనండి నేను మారకముందు ఒకే ఒక్కడు ఉండేవాడు, గంజా కాల్చేవాడు, కుర్రోడు. 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వయసులో ఒకే ఒక్కడు గంజా కాల్చేవాడు అండి వాడు. ఇప్పుడండి 30 మంది దాటేశారండి. చిన్ని పిల్లలు స్మోకింగ్ చేస్తున్నారండి, చిన్ని పిల్లలు తాగేస్తున్నారండి. 30కి పైన వ్యాపారాలు ఉన్నాయండి, సారా వ్యాపారాలు మా కాలనీలో 30కి పైనే. ఎటు చూసినా మా సమాజం అంతా పాడైపోయిందండి. అలాంటి సమాజంలో నేను బ్రతుకుతున్నప్పుడు, నేను బైబిల్ చదువుతున్నప్పుడు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? నా సమాజాన్ని నేనే కట్టుకోవాలి, నా కుటుంబాన్ని నేనే మార్చుకోవాలి, నేనే నిలబడాలి నా దేవుడి కోసం. ఎందుకంటే నా కోసం కదండి, మన కోసమే కదండి ఆయన ప్రాణం పెట్టాడు. మనమే మా కుటుంబాన్ని, మనమే మన సమాజాన్ని, మనమే నా యవనస్తుల్ని ఎవరిని మనమే మార్చుకోవాలని అందరినీ. అదే ఆలోచన నాకు వచ్చినాయండి. అదే ఆలోచన. ఎలా అయితే పాడైపోయానో, ఎలా అయితే నేను చెదిరిపోయానో, ఎప్పుడైతే బైబిల్ చదివానండి, పాడైపోయిన నా హృదయాన్ని దేవుడు కట్టేశాడండి, ఆయన యొక్క రక్తంతో కట్టేశాడు. నా చెడిపోయిన ఆలోచనలండి పునరుద్ధావతం చేశాడండి ఆయన. మంచిగా ఎలా ఉండేదండి ఆ రోజు ఆలోచన, ఏ అమ్మాయిని ఎలాతో మాట్లాడదామా, ఎలా పాడు చేద్దామని ఉండేది. కానీ ఈరోజు అమ్మాయిని మంచిగా ఎలా మార్చుకుందామని ఆలోచన, చక్కగా పవిత్రంగా చూడాలంటే అది బైబిల్ వల్ల సాధ్యమండి. ఒక చెల్లి అని చూడాలంటే ఇది బైబిల్కి సాధ్యం. ఒక చెల్లిని తల్లి అని చూసే హృదయం కూడా నాకు దేవుడు ఇచ్చాడండి. అంత మంచి మనసు అండి. ఆయన చంపేస్తుంటే అదే బాధపడ్డాను, అరే యేసుక్రీస్తుని ఎలా చంపేస్తున్నారా, నిజంగా ఎంత మంచివాడు ఆయన, ఎంత మంచివాడు, ఎవరికి కీడు చేయలేదు, ఎవరికి బాధ కలిగించలేదు, కనీసం ఎవరిని ఏమనలేదు, అలాంటి వాళ్ళని చంపేస్తున్నారని చెప్పి నిజంగా చాలా బాధపడ్డానండి ఆ రోజు. అలా బాధపడిన తర్వాత నేను తీసుకున్న నిర్ణయం, నా సమాజాన్ని, నా ఊరిని, నా పిల్లల్ని, నా యవనస్తుల్ని అందరినీ మార్చుకోవాలి అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకొని నేనైతే స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసి ఇంక ప్రతిరోజు దేవుడి కోసం చెప్పడం, యవనస్తులు మార్చుకోవడం. ఎందుకంటే ఇది ఈ లోకం శాశ్వతం కాదండి, ఈ లోకం శాశ్వతం కాదు. ఎవరు ఎలా పోతారో తెలీదు. పడుకొని నిద్రలో చచ్చిపోయారంటండి పాపం. మొన్నే న్యూస్లో చదివాను, పడుకొని నిద్రలో చనిపోయారంట. ఈ కొద్ది కాలంలో దేవుని నమ్ముకొని కొన్ని ఆత్మలు రక్షించి దేవునికి అప్పగించాలండి. ఇలా అయితేనే దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, లేకపోతే మనకి ఇవ్వడండి. మనం అందరూ పరలోక రాజ్యం వెళ్ళాలంటే నిజంగానండి మీరు మంచి నూతన హృదయంతో మరలా మంచి నిర్ణయాలతో దేవుని వైపు మరలాలండి. ఇలా చేస్తేనే మనం పరలోక రాజ్యం వెళ్ళగలం, లేదంటే ఎవ్వరు వెళ్ళలేరండి. సో మీరందరూ, మీతో సహా నేను, అందరూ పరలోక రాజ్యంలో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు అందరూ ఉండాలి, మనందరూ పరలోక రాజ్యంలో మరలా కలుసుకోవాలని కోరుకుంటున్నా. అలా అందరూ కళ్ళు మూసుకోండి, చిన్నగా ప్రార్థించుకొని ఇంకా మనం ముగించుకుందాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు మహాప్రభు.
తండ్రి ఏవో తెలిసి తెలియక చేశాను తండ్రి ఎన్నో పొరపాట్లు. నేనే కాదు తండ్రి, మేమందరం తెలిసి తెలియక పొరపాట్లు చేశాం తండ్రి. మమ్మల్ని క్షమించండి తండ్రి. తండ్రి మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. చేసి ఎక్కడి నుంచి తండ్రి మాకు మంచి హృదయాన్ని ఇస్తారని ప్రభావ మరీ వేరుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. మా కుటుంబాల్ని, మా జీవితాలని, మా పిల్లలను, మా పెద్దలందరినీ ప్రభా కాపాడుకోవడానికి తండ్రి మాకు మంచి అవకాశం దయచేయండి తండ్రి. మీ యొక్క బైబిల్ని చదవక ఎన్నో రోజులు ప్రభా నిర్లక్ష్యం చేశాను తండ్రి. మమ్మల్ని క్షమించండి తండ్రి. మరలా మా జీవితానికి నూతన వెలుగుని ప్రభా మాకు ఇవ్వండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని గొప్పగా వాడుకోండి తండ్రి. ప్రభా మీ కొరకు మేము జీవించాలి తండ్రి. మీ కొరకు అనేకమైన ఆత్మలు సంపాదించాలి తండ్రి. జ్ఞాపకం ఉంచుకోండి. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు తండ్రి అందరూ తండ్రి మీ వద్దకు వచ్చారు తండ్రి. వాళ్ళందరినీ మీరే చక్కగా దీవిస్తారని చక్కగా తండ్రి ఫలదీకరణగా ప్రభా చెందిస్తారని ప్రభా మేము ఆశపడుతున్నాం తండ్రి. సాధిస్తున్నాం. సహాయం చేయండి, తోడుండి చక్కగా ఈ కుటుంబాన్ని, ఈ సంఘాన్ని మీరు నడిపిస్తూ ప్రభా మీ యొక్క ఆత్మలో ప్రభా ముందుకు తీసుకువెళ్తారని వేడుకుంటూ నా చిన్ని ప్రార్థన క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. ఆశల్లో నిరాశల్లో ఊహల్లో నా మోసల్లో చిగురించి నా జీవితం యేసయ్యకే నీలంకితం. చిగురించి నా జీవితం యేసయ్యకే నీలంకితం.